మీ అందరూ సహకరించారు, దాన్ని బట్టి వందనాలు. మీకు చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు, మీ అందరికి కూడా నా కోసం ప్రార్థన చేశారు. అయితే అత్యధికమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే 3 రిక్వెస్ట్లు. ఒకటి వచ్చే నెల డిసెంబర్ 13వ తారీఖు 10వ తారీఖుని మరి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నేను లాల్కాంగూడలో సేవ చేస్తూ ఉన్నాము. అక్కడ స్థలం కూడా ఇస్తా ఉన్నారు. స్థలం ఇస్తున్న తర్వాత ఆ స్థలం మేము బాగు చేసుకుంటుంటే ఒక ముసలాం ఏం చేసిందంటే బాగా మమ్మల్ని కిరోసిన్ డబ్బా పట్టుకొచ్చి నేను కిరోసిన్ ఎక్కడ ఇచ్చేసుకుని చర్చి పెట్టామంటే నువ్వు చచ్చిపోవద్దు, నేను చర్చి ఇక్కడ పెట్టాలని బయటకు వచ్చేసాం. నాకు కూడా అక్కడ దర్శనం బాగా ఉన్నది కట్టాలని. ఈ సంవత్సరం అంతా కూడా అదే ప్రేరేపణం. సరే అదే ప్రేరేపణ వస్తే మొన్న వెళ్ళినప్పుడు మరి ఏ స్థలం అయితే ఇస్తున్నారో ఆ స్థలం పక్కన ఒక స్థలము చూడటానికి వెళ్తే ఆ స్థలం కావాలైనా వరకు ఈ స్థలం కావాలని చర్చ్ అంటే అది 30 లక్షలు అని చెప్పాడు. ఒకేసారి 30 లక్షలకి నాకు చాలా దూరం, నా వల్ల కాదు. అయితే మీ అందరూ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సాధ్యమైన అసాధ్యమైన నమ్మి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. అక్కడ మరి రేపు వచ్చే నెల 10వ తారీఖుని నేను స్వార్థ కూడిలాగా క్రిస్మస్ లాగా పెట్టాలని నేను వెళ్ళి అడగటం జరిగింది. ఒక ఆయన వెళ్తాను కానీ స్పందించాడు. రాత్రే మీరు జ్ఞాపకం వచ్చారండి, నాకు నిద్ర పట్టలేదండి, మీరు పొద్దున్నే వచ్చేసి ప్రతిష్ట అయ్యారంటే పాస్టర్ నేను వెళ్ళాలన్నా 2 గంటలకి ఆ 2 కూర్చున్నాడు. మరి ఎక్కడ పెట్టాలని ప్రార్థన అంటే ఇక్కడే పెట్టండి అని చెప్పాడు. ఇంకొక ఆయన లేడు, ఆయన దొరకలేదు, డ్యూటీకి వెళ్ళాడంట. 10వ తారీఖున అక్కడ స్వార్థ కొడుకు జరిగేలాగా ఎటువంటి, ఎందుకంటే అక్కడ పెట్టమన్నారు కానీ పక్కన ముందు విగ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. నా గోల్ ఏంటంటే నేను చనిపోయేలాగా అక్కడ చర్చ్ కట్టాలని కూడా నా హృదయం బాగా నిశ్చయమైంది. ఎవరైతే 30 లక్షలు ఎవరైతే ఇక్కడ జీపీఎఫ్ ద్వారా ఇస్తే ఖచ్చితంగా ఆ 30 లక్షలు ఇచ్చిన తర్వాత 30,000 మీకు ఇచ్చేస్తాను. ఆ చర్చి కొన్న కాగితాలు కూడా మీ దగ్గర పెట్టుకోండి. అవసరమైతే దీంట్లో కాగితాలు కూడా మీకు ఇచ్చేస్తాం. మా పాప, నేను, మా భార్య, మేము ముగ్గురం కూడా మీకు నోటు రాస్తాం. మీకు డబ్బులు ఇస్తున్న రోజు మాకు ఇవ్వండి. మేము వడ్డీ ఇవ్వము. మీరు ఇవ్వగల సమర్థత ఉన్నది మీకు, మీరు తప్పకుండా సహకరించండి. దీనికైతే ఇస్తాం, దానికైతే కూడా మీ దగ్గర పెట్టుకోండి, మాకు అక్కర్వద్దు. మీరు ఇచ్చిన రోజు దాంట్లో దర్శనం 30,000 మీకు ఇచ్చేస్తాం. అయ్యా 30 లక్షలు ఇస్తే 30,000 మీకు ఇచ్చిన రోజే ఇచ్చేస్తాం. తర్వాత ఆఖరి మళ్ళీ 30 లక్షలు మీకు ఇచ్చేస్తాం, మా కాగితం మాకు ఇచ్చేసేది. ఇది కమిట్మెంట్. జీపీఎఫ్లో ఇది కంపల్సరీ మీరు ప్రార్థన చేయండి. రెండోది 13వ తారీఖు మంజర్ నగర్లో క్రిస్మస్ వచ్చారు వారికి, అక్కడ దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ యథావిధిగా ఎప్పటిలాగానే 20వ తారీఖుని పెట్టుకుంటున్నాము. 20వ తారీఖుని ఇక్కడ క్రిస్మస్ ఉంటుంది. మీ అందరూ సహకరించండి. ఈ 3 వాటి గురించి ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే నా ఆరోగ్యం బాగట్లేదు. మొన్న ఈ జీపీఎఫ్ అని మీటింగ్ పెట్టిన మర్నాడు నుంచి నాకు స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ నొప్పి వస్తూ ఉంది. మొన్న వెళ్ళి అన్ని బ్లడ్ టెస్టులు చేయించుకున్నాం, ఇంకా రిపోర్టు వాళ్ళు ఇవ్వలేదు. స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్లో ఏం లేదు, స్టోన్స్ అని. ఇప్పుడు ఆరోగ్యం కొంచెం క్షీణించింది బాగా, వయసు పెరిగి కొద్ది బలం తగ్గినట్టుగా. మొన్న రాత్రి చాలా ఇదైంది. రెండవ యొక్క భిక్ష నాకు ప్రాణభిక్ష. మొన్న రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు. అదే పరిస్థితిలో 2021 సంవత్సరంలో అదే పరిస్థితిలో ఉన్నప్పుడు మనోహర్ గారు ఫోన్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఎన్ని డబ్బులు అయ్యేదో నాకు తెలియదు కానీ వారే కడుపుని తీసుకోవడం జరిగింది. వాడికి ఎప్పటికీ కూడా దేవుని పేరట మీ అందరిలో చెప్పాలి, చేసేసిన మీద మర్చిపోకూడదు. అదే పరిస్థితుల్లో ఎల్లుంటే ఈరోజు మళ్ళీ ఇక్కడ ప్రార్థన జరిగేది కదా, మళ్ళీ అడ్మిట్ అయ్యి ఉండేవాడిని. ఇంకా హాస్పిటల్కి వెళ్తే బయటికి రాను, 10 మంది చెప్తారు. ఈరోజు హాస్పిటల్ ఉండాలి. నేను రాత్రి కూడా బాధపడ్డాను ఎక్కువ, కానీ వెళ్ళకుండా అలాగే ప్రార్థన చేసుకుని 23వ కీర్తన చదువుకున్నా, 103వ కీర్తన చదువుకున్నా, 91వ కీర్తన చదువుకున్నా. దేవుని స్తోత్రం కదా. మా పాప, మా పాస్టమ్మ ప్రార్థన చేశారు. అదే నేను మెడిసిన్ రాత్రి, మొన్న కూడా అదే మెడిసిన్. కాబట్టి ఇలాగ దేవుడు నన్ను బతికిస్తూ ఉన్నాడు. గడిగడి గండం కింద ఉన్నది పరిస్థితి అంతా. ఇక్కడ చూస్తే చాలా ఇప్పుడు ఇలాగే ఉంది కానీ చల్లగా ఏమీ సౌండ్ లేనట్టుంది. కానీ ఇక్కడ ప్రతి దినం యుద్ధ వాతావరణం ఉన్నారు. మొన్న ఆదివారం నాడు కూడా ఇక్కడ ప్రార్థన ముగించుకుని మందిరం దగ్గర వెళ్తుంటే 3 అడ్డంగా నిలబడ్డారు. ఇది వెళ్ళిపోతుంది, కనీసం బండి వెళ్తుంటే కూడా లేదు. నా బండి తగిలేసింది వాళ్ళకి బాగా. ముందుకెళ్ళి అయ్యా కొంచెం పక్క తప్పుకోవచ్చు కదా సార్ అంటే
ఇంకొక ఆయన పాస్టర్ గారు అంటే అదే ఇంకా నేను బాబు వెళ్ళిపోతుంది, మీరు మాట్లాడే టైం లేదని వెళ్ళిపోయింది. అక్కడ నిలబడి మాట్లాడితే స్టంట్ ఇలాగ సర్దుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది. అటు విషయాలన్నింటిలో కూడా ప్రార్థన చేయండి. మరి ఈరోజు మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీకు అన్నారు. ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికి కూడా చిన్న ఆఫరింగ్ ఇవ్వాలనేటువంటి ఆశ. నా స్వార్థం అది 30 లక్షలు నా స్వార్థం కాదు కానీ దేవుని సేవ కోసం ఇది ఇచ్చేది. నేను చిన్నోడిని తీసుకోకుండా నాన్న ఇంతకుముందు ఎవరైనా తీసుకోవడానికి చాలా వెనకాడి సిగ్గుపడేవాడు. ఇచ్చేవాళ్ళు చేయాలంటే ఎప్పుడు పైన ఉంటుందంట, తీసుకునే వాళ్ళు చేయాలంటే ఎప్పుడు కింద ఉంటుందంట. ఒకవేళ నేను పైగా ఉండదనుకుంటే కనుక మీ అందరూ ఆశీర్వాదం ఉండాలంటే నేను ఇచ్చే స్థితికాలకు నేను స్వీకరించి నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన తర్వాత నేను మీకు నా ప్రార్థన కదా ఆ ప్రార్థన చేస్తాను. ఇందులో కూడా ప్రేయర్ రిక్వెస్ట్ రాశాను, దానికోసం కూడా ప్రార్థన చేయండి. అందరికీ పొద్దుకుంటే కదా తీసుకోవద్దు. డిసెంబర్ 13వ తారీఖు 10వ తారీఖు ఇది మంజీరా మంజీరా ఓకే ఇదే ఉంది. నేను సాగిస్తాను కానీ కొంచెం సహోదరు ప్రేమ లేదు. సో ఇది అందరూ ప్రేమ కలిగి ఉండండి. టైం అయిపోయింది అని టిఫిన్ చేసినాక కొంచెం ఎలా రిలాక్స్ అవ్వాలని నేను కోరుతున్నాను. దేవుడు తెలుసు గారికి అది ముగింపు ప్రార్థన దేవుడి ప్రీతి చేయలేదు అంశాలు మళ్ళీ మీరు ఏ అంశాలు చేశారో అంశాలు గుర్తు చేసుకుంటూ ముగింపు ప్రార్థనలో మీరు అన్ని అంశాల కొరకు క్లుప్తంగా మరి మనం ఆయనతో పాటు మనం కూడా మన ప్రార్థన ఎట్లా కూడా చేశారు దేని కొరకు మీరు చేశారు టైం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుడా సర్వశక్తివంతుడా భూమి ఆకాశము సముద్రాలు సమస్తము కలగజేసినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ దినాల ప్రభోదయ కాలంలో జీపీఎఫ్ పక్షంగా ప్రభాని సేవకులందరూ వచ్చి స్థలంలో అడుగు పెట్టి వారి నోరిప్పి ప్రభునైనా అయ్యా వారి గలయిప్పి పాడి ప్రభుని స్తుతించేస్తుండగా తండ్రి నిశ్చయంగా వారి యొక్క నోటి యొక్క స్వరాన్ని విన్నారు. నైనా మొదలు మీరు తండ్రి నా పక్షంగా ప్రార్థన చేశారు. దేవుడు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయ్యా వారి యొక్క నోట్లో చెప్పిన ప్రతి మాట మీరు ఆలకించి అయ్యా ఆ ప్రార్థనకి మీరు ప్రత్యుత్తరంగా సమాధానం దయచేయమని ఫలింపు దయచేయమని ప్రార్థన చేయండి. అంతేకాదు నాకే కాదు ఫలింపు తండ్రి అయ్యా ప్రార్థన చేసిన ప్రతి సేవకుడికి కూడా ప్రభునైనా అయ్యా వారి అక్కర్లను తీర్చండి, వారి అవసరాలను మీరు తీర్చండి. నా అక్కర నేను తెలియజేయగా వారు నా పక్షంగా మొరపెట్టి వెళ్తున్నారు తండ్రి. అయ్యా నైనా వారిని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి జీపీఎఫ్ పక్షంగా అర్పణలు ఇచ్చారు. ఇచ్చినటువంటి ప్రతి అర్పణ మీరు అంగీకరించి తండ్రి ఈ సేవలో వాడబడేందుకు సహాయం దయచేయండి. అయ్యా దీనికి నాయకులు ఉన్నటువంటి నాయకులను ప్రభు అయ్యా మీ కృపలో భద్రపరిచి తండ్రి నియమ నిబంధనలకు ప్రభునైనా అయ్యానైనా అనుగుణంగా జీవించడానికి సహాయం దయచేయండి. నీ దాసుడు జయరాజు గారిని పెట్టి ప్రభు యాజకులైన సమూహం అని నియమించబడి వారమని పరిశుద్ధులమని మన గుడారము తండ్రి అయ్యా మరి ఇక్కడ లేదని ప్రభు నైనా మాది పరమందున్నది, మా పౌరస్థితి పరమందున్నది వారు నిరాటంకంగా తెలియజేశారు. దేవానికి వారిని కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఇంకా ప్రభువా అనేక జనాలకు ఆదర్శవంతంగా మీరు వాడుకోండి. అలాగే తండ్రి నన్ను మన్నించి ప్రభు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఈ సేవా పరిచయం మీరు అంగీకరించి ప్రభా నేను ప్రభా ఆవిరైపోకముందే నీ ఆలయాన్ని నిర్మించి అనేక ఆత్మలు సంపాదించి ఆలయం నిండులాగున సేవ చేయడం నన్ను మీరు వాడుకోమని మీ కృపలో మమ్మల్ని వర్ధింపు చేసి నీ రాజ్యానికి ప్రభువా మమ్మల్ని చిత్తపాటు చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సావాసము కూడిన జీపీఎఫ్ సభ్యులందరికీ మా కుటుంబానికి లోకంలో పరిశుద్ధులు సేవకునికి ఇప్పుడు ఎల్లప్పుడు సాకాలం తోడేయండి. ఆయన రాకడికి పరిశుద్ధతతో చిత్తపాటు చేయునుగాక.